వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను కనుక గమనిస్తే ఈరోజు జనవరి నెల 7వ తారీఖు ఆదివారం. ఈరోజు సూర్యోదయం 6 గంటల 36 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 36 నిమిషాలకి. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్నామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతు కృష్ణపక్షం ఏకాదశి తిథి రాత్రి 9 గంటల 14 నిమిషాల వరకు ఉన్నది. అలాగే మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశికి ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం చేసి ద్వాదశి రోజు పారణ చేస్తే, అనగా నోటిలో ఏదో ఒకటి వేసుకుని చక్కగా ఏకాదశి ఉపవాసం గనక చేస్తే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అనేటువంటిది శాస్త్రవచనం. ఈరోజే ఏకాదశి ఉపవాసం చేయాలి. అలాగే ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవతలు ఇంద్రాగ్నులు కాబట్టి ఈ విశాఖ నక్షత్రం శాంతి నక్షత్రము. ఈరోజు రాత్రి 7 గంటల 19 నిమిషాల వరకు విశాఖ నక్షత్రము ఉన్నది. ఆ తదుపరి అనురాధ నక్షత్రం వస్తోంది. కాబట్టి 7 గంటల 19 నిమిషాల లోపు ఎవరైనా సరే నవజాత శిశువుల యొక్క జననం జరిగితే ఖచ్చితంగా వారు శాంతి ప్రకరణం చేసుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు యోగకరణాలు గనక మనం పరిశీలన చేస్తే శూలము, భవ, బాలువ యోగకరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు అమృత ఘడియలు ఉదయం 10 గంటల 8 నిమిషాల లగాయతు 11 గంటల 48 నిమిషాల వరకు అమృత ఘడియలు 1 గంట 40 నిమిషాల పాటు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చక్కగా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి వెళ్ళినా, ఏదైనా ప్రయాణం చేయవలసి వచ్చినా, ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడవలసి వచ్చినా ఈ 10:08 నుండి 11:48 వరకు ఉన్నటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రం వస్తూ ఉన్నది 4 గంటల 7 నిమిషాల లగాయతు 4:52. అంటే రమారమి 4 to 5 దుర్ముహూర్త కాలం కింద వదిలిపెట్టేస్తే ఈరోజు అంతా కూడా శుభంగానే ఉంటుంది. వర్జం కూడా ఎప్పుడో రాత్రి 11:25 నిమిషాలకి వస్తూ ఉన్నది. అలాగే ఈరోజు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే మూలా నక్షత్రంలోకి బుధుని యొక్క సంచారం ప్రారంభం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక కాంబినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి తిథి వచ్చినటువంటి రోజు బుధుని యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది. అనగా బుధుడు ఎప్పటి వరకు వృశ్చిక రాశిలో ఉండి ఇప్పుడు ధను రాశిలోకి సంక్రమణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, నారసింహ క్షేత్ర దర్శనం కానీ, వైష్ణవ ఆలయ దర్శనం కానీ, ఉపవాసాది దీక్షలు కానీ, లేదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. కోరినటువంటి కోరికలు అన్నీ తీర్చేటువంటి కల్పతరువు. అందరికీ కూడా ముఖ్యమైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి నారాయణుడికి సంబంధించినటువంటి, అందులోనూ ఆయన అన్నాడు భగవద్గీతలో, ద్వాదశాదిత్యుల్లో నేనే విష్ణువుని అన్నారు. కాబట్టి ఇటువంటి ఆదివారం రోజున చేసేటువంటి ఉపవాసాది దీక్షలు ఈరోజు ప్రత్యేకించి మద్యం, మాంసం, మైథునాన్ని గనక విడిచిపెడితే, ఈరోజు ఎటువంటి ఆహారాన్ని భుజించకుండా ఉపవాస దీక్ష చేయగలిగితే ఎటువంటి భయంకరమైనటువంటి లౌకిక సమస్యలైనా సరే వాటిని మీరు దూరం చేసుకోగలుగుతారు. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. కాబట్టి పడమర వైపు ప్రయాణం చేయదలిచి వస్తే ఉత్తరానికి ప్రయాణం చేసి పడమరకి వెళ్ళాలి. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం ధను రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులు ప్రత్యేకించి కర్కాటక రాశి కానీ, తులారాశి కానీ, అలాగే కుంభరాశి కానీ, మీనరాశి కానీ, ఈ 4 రాశుల వారికి చాలా విశేషమైనటువంటి యోగ కాలం ఉంటుంది. అలాగే ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశుల్లో తీసుకుంటే ఈరోజు ప్రధానంగా వృషభ రాశి, మిథున రాశి వారికి చంద్రబలం ఉన్నది. అలాగే కన్యా రాశి వారికి, మకర, కుంభరాశుల వారికి చంద్రబలం ఉన్నది. కాబట్టి వారికి కూడా ఈరోజు ఆనందదాయకంగా ఉండబోతూ ఉన్నది. చక్కగా ఈరోజు ఈ ఏకాదశి తిథిని ఉపయోగించుకోండి. బుధ సంక్రమణం రోజున ప్రత్యేకించి ఈ వ్రతాదులు చేయడానికి కూడా ఇది చాలా విశేషమైనటువంటి రోజు. స్వస్తి.